రైతు సోదరుల స్వాగతం. భారత వాతావరణ శాఖ తాజాగా అంటే జస్ట్ ఒక 10 నిమిషాల కిందట ఒక బ్రేకింగ్ న్యూస్ రిలీజ్ చేసింది. నైరుతి ఋతుపవనాలు ఏడాది కేరళ తీరాన్ని 26వ తేదీ నాటికే తాకబోతా ఉన్నాయి అని ఇప్పటి వరకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం మనకి ఆ వార్త స్ప్రెడ్ అయింది బాగా. అయితే 16వ తేదీ నాటికి అండమాన్ నికోబార్ దీవుల్ని తాకిన నైరుతి ఋతుపవనాలు మాయమైపోయాయి. ఇప్పటికే కన్యాకుమారి పరిసర ప్రాంతాలకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించాల్సింది, అయితే వాటి జాడలేదు. ఎల్నినో ప్రభావంతో నైరుతి ఋతుపవనాలు ప్రభావం చూపడం లేదు. మరో 4 రోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. 26వ తేదీ నాటికి కేరళలోని తిరువనంతపురం సమీపంలో నైరుతి ఋతుపవనాలు ప్రవేశించాల్సి ఉండగా అవి 1వ తేదీ నాటికి వచ్చే అవకాశం ఉంది. మరలా ఈ డేట్లో కూడా చేంజ్ రావచ్చు, ఎందుకంటే రిపోర్ట్స్ దగ్గరగా వచ్చే కొన్ని రిపోర్ట్స్ క్లియర్గా ఉంటాయి. ఒక నెల ముందు రిపోర్ట్స్ వచ్చాయి 50%, ఒక రోజు ముందు వచ్చే రిపోర్ట్లు 90% దగ్గరగా ఉంటాయి. మరో 4 రోజులు అంటే 26వ తేదీ రావాల్సిన ఋతుపవనాలు 1వ తేదీకి రావచ్చు అనేది ప్రస్తుతం ఉన్న రిపోర్టు. అయితే నైరుతి ఋతుపవనాలు వచ్చినా వర్షాలు అనుకూలిస్తాయా లేదా అనేది అనుమానంగా ఉంది. ఇప్పటికే ఎల్నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మే నెలలో విపరీతమైన ఎండలు ఉంటాయి సహజంగా, కానీ సాయంత్రానికి వర్షాలు పెద్ద ఎత్తున కురుస్తూ ఉంటాయి. అలాంటిది ఈ ఏడాది ఇప్పుడిప్పుడే కొంచెం కొన్ని ప్రాంతాల్లో 2-3 ప్రాంతాల్లో 4-5 ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యాయి. అయితే నైరుతి ఋతుపవనాలకి వాతావరణం అనుకూలిస్తే వర్షాలు జూన్ నెలలో అనుకూలించే అవకాశం ఉంది. లేదంటే నైరుతి ఋతుపవనాలు వచ్చిన వారం 10 రోజుల్లోనే ఎల్నినో ప్రభావం క్లియర్గా కనబడే అవకాశం ఉంది. నైరుతి ఋతుపవనాలు ప్రయాణం చేస్తున్న సమయంలోనే అల్పపీడనం కనుక ఏర్పడితే అలాంటి పరిస్థితుల్లో విస్తృతంగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి. ఎల్నినో ప్రభావం వచ్చి తీవ్రమైన కరువు పరిస్థితులు వచ్చినా కూడా రైతు సోదరుల్ని సిద్ధం చేయండి. ఉన్న నీటి వనరుల్ని జాగ్రత్తగా ఉపయోగించుకోండి. తక్కువ కాలంలో స్వల్ప కాలంలో చేతికొచ్చే పంటలు 3 నెలలకి 4 నెలల్లోనే చేతికొచ్చే పంటలు సాగు చేసుకోండి. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో తీవ్రమైన ఎల్నినో ప్రభావం కనిపించే అవకాశం ఉంది. 40-50 రోజులు కూడా డ్రై స్పెల్ వచ్చే అవకాశం ఉంది కొన్ని ప్రాంతాల్లో. 1-2 ప్రాంతాల్లో కుండపోత వర్షాలు పడితే పడవచ్చు, కానీ చాలా ప్రాంతాల్లో మాత్రం తీవ్రమైన కరువు పరిస్థితులు 1870లో వచ్చిన అతి తీవ్రమైన కరువు పరిస్థితుల కన్నా కూడా దారుణంగా ఉండవచ్చు అనే అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే రైతు సోదరులు ఇప్పటికే ఖరీఫ్కి సంబంధించి విత్తనాలు కొనుగోలు చేయడం వాటికి సిద్ధమవుతూ ఉన్నారు. జూన్, జూలై మాసాల తర్వాత చాలా పంటలు, వాణిజ్య పంటలు ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. సరే, పత్తి సాగు అనేది జూలైలో ప్రారంభమవుతుంది. జూన్లో చాలా వరకు ఈ భూములు సిద్ధం చేసుకోవడం ఆ కార్యక్రమాలన్నీ ఉంటాయి. కాబట్టి రైతు సోదరులు కూడా వేచి చూడండి. తక్కువ నీటితో వచ్చే పంటలు నువ్వులు కానీ, కంది కానీ, పెసర, మినుము ఇలాంటి పంటలు సాగు చేసుకోండి. పండితే ఒకవేళ మంచి దిగుబడులు వస్తే మంచిదే, పోయినా కూడా తక్కువ ఖర్చుతో బయటపడే విధంగా రైతులు ప్లాన్ చేసుకోవాలి. రాబోయే 24 అవర్స్లో స్కైమెట్ ఒక కీలక రిపోర్ట్ రిలీజ్ చేయబోతా ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుస్తాం.